ఈ చెట్టు యొక్క కాయలు తెంపి ఎన్ని కాయలు మంచిగా ఉన్నాయి, ఎన్ని కాయలు మచ్చకాయలు ఉన్నాయి అనేది మీకైతే వీడియోలో చూపిస్తాను. ఇది లాస్ట్ చేయనండి మాది. ఇది నీళ్లు కడుతున్నాను. పక్కన ఏంటంటే పెసలు వేసాను. పెసలకి నీళ్ళు కడుతూ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. అందుకనే మీకైతే చూపిస్తాను. ఎందుకంటే ఈ చెట్టు మీద మొత్తం ఎన్ని మంచి కాయలు ఉన్నాయి. ఫర్దర్గా ఏంటంటే మనకి ఎంత దిగుబడి 40 క్వింటాలు 50 క్వింటాలు వస్తాయని ఒక్కొక్కరు చెప్తారు. కానీ ఈ సంవత్సరం మాత్రం 40 క్వింటాలు కాదుగా 10 క్వింటాలు కూడా మంచి కాయలు తీసే పరిస్థితుల్లో లేదు. అందుకనే మీకైతే ఈ చెట్టుకి ఉన్న కాయలు మొత్తం తెంపుతున్నాను. కాకపోతే ఏంటంటే ఈ వీడియో మొత్తం కాయలు తెంపుకుంటే మనం చూస్తే మాత్రానికి ఈ వీడియో లెంత్ అవుతుంది. అందుకనే ఈ వీడియో ఏంటంటే మొత్తం కాయలు తెంపిన తర్వాత కాయలు కింద పోసి ఈ ఒకటే చెట్టుని అయితే మీకు చూపిస్తాను. కాయలు అయితే తెంపాను. ఈ చెట్టుకి ఒకటే చెట్టు, నేను కూర్చున్న దగ్గరనే ఈ చెట్టుకు ఉన్న ఒక కాయ కూడా పండింది అయితే లేకుండా అయితే మొత్తం తెంపడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒకసారి చూడవచ్చు, ఇప్పుడు పచ్చికాయలు తప్ప ఏం లేవు ఇలా. అయితే ఈ కాయలు ఉన్నాయి. ఈ కాయల్లో మనం చూస్తే మాత్రానికి ఇలా మచ్చకాయలు ఎన్ని ఉన్నాయి అనేది ఏరి చూపిస్తున్నాను. ఈ ఏరి అండి, ఇవి మచ్చకాయలు, ఇవి మంచికాయలు. అంటే దీనికి దానికి వ్యత్యాసం ఎలా ఉందంటే ఇది 2 వంతులు ఉంది, ఇది 1 వంతు ఉంది. అంటే ఒక ఓవరాల్గా మనం చూస్తే మాత్రానికి ఈ సంవత్సరం ఈ మచ్చకాయలకి రేట్ అయితే లేదు. మార్కెట్లో మనం చూస్తే మాత్రానికి మచ్చకాయలకి అయితే డిమాండ్ లేదు. ఇది తాలు కిందనే పోయే అవకాశం అయితే ఉంది. కాకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఎకరానికి 40 క్వింటాలు 50 క్వింటాలు దిగుబడి వస్తుందని ఒక్కొక్కరు చెప్పడం జరుగుతుంది. కానీ 40 క్వింటాలు కాదుగా 10 క్వింటాలు దిగుబడి వస్తే చాలండి ఈ సంవత్సరం. ఇగో అయితే ఇప్పుడు తెంపడం వల్ల ఏంటంటే ఇప్పుడు మంచి కాయలు అయితే నేను ఏరి పెట్టాను. కానీ ఇంకా తాలు అవ్వచ్చు. ఇంకో మచ్చ కూడా చిన్న లేదు మచ్చలు కూడా రావచ్చు. ఎందుకంటే నేను మచ్చకాయలు లేకుండా అయితే తీసి దీన్ని పెట్టాను. కాకపోతే తర్వాత అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఒకటేసారి ఏరాము కాబట్టి దీన్ని డివైడ్ చేసినాం. రేపు ఏరడం వల్ల ఏంటంటే ఈ మచ్చకి ఆ మచ్చ అంటుకొని ఆ అంటు వ్యాధి లెక్క అయితే తయారైతే కావచ్చు. ఎందుకంటే రైతులు ఒకటి గమనించండి, ఈ మచ్చకాయల వల్ల రేట్ అయితే మార్కెట్లో మాత్రానికి రేటు చాలా డౌన్ అవుతుంది. దీన్ని గమనించండి. ఎందుకంటే నేనైతే ఈరోజు మా పెసల చేనుకైతే నీళ్ళు కట్టడానికి వచ్చాను. కాకపోతే రైతులకు ఒకటి చూపిద్దాం, 10 మందికి యూజ్ ఉంటుందా లేదా అని. కాకపోతే చాలా రకాలుగా అయితే మచ్చలకి చాలా మందులు అయితే కొట్టాను. మచ్చలకైతే మందులు కొట్టడం జరిగింది. కానీ మందులు కొట్టినా కూడా మచ్చలైతే అవ్వడం అయ్యిందనమాట. కానీ మనం ఓవరాల్గా చూస్తే మాత్రానికి ఎన్ని మందులు కొట్టినా కూడా స్టార్టింగ్లో పడిన కాయలు మాత్రానికి మొత్తం మచ్చలు కావడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే వర్షం కురవడం వల్ల ఏంటంటే ఈ మచ్చకాయలు తయారయ్యింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.